బెంగాల్లో డైమండ్ హార్బర్ నియోజకవర్గం అనేటటువంటిది మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గతంలో గెలిచినటువంటిది. అక్కడే ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నిక. మొన్న ఎన్నికలకు ముందు ఆ జహంగీర్ ఖాన్ అనేవాడు ఏకంగా శవాలతో బంతులు ఆడతాను నేనే పుష్ప లాంటి స్టేట్మెంట్ ఇచ్చినోడు. అదే సందర్భంలో అక్కడ కూర్చుని రేపు పొద్దున ఎన్నికలు అయ్యాక ఇక్కడ శవాల గుట్టలు వేస్తే రక్తపాతం నమోదవుతుంది, వందలు వేల మంది చచ్చిపోతారు అంటూ భారీ హెచ్చరికలు జారీ చేసినటువంటి అభిషేక్ బెనర్జీ. చివరికి ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? 65% మంది హిందువులు, 35% మంది ముస్లింలు ఉన్నటువంటి నియోజకవర్గంలో 65% మంది హిందువులలో ఈ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్కి ఓటేసే 10 నుంచి 15% మంది హిందువులు పోలింగ్ బూత్కి వెళ్ళేవాళ్ళు. 35% ముస్లింలు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్లేసేవాళ్ళు. మిగతా 50% మంది హిందువులు భయంతో పోలింగ్ బూత్కి వెళ్ళేవాళ్ళు కాదు. కొంతమంది వెళ్ళడానికి సిద్ధపడ్డా ఇంటి బయట గేట్లు వేసేసి అక్కడ కాపలా కూర్చునేటటువంటి వాళ్ళు జహంగీర్ ఖాన్ మనుషులు. రోడ్డు మీదకి ఓటేయడానికి వస్తే చంపేస్తామనేటటువంటి పరిస్థితి. మొన్నటిసారి ఎన్నికలకు ముందు ప్రభుత్వంని అక్కడున్న స్థానికులు అడిగింది ఒక్కటే, మేము ఓటేయడానికి సిద్ధం, ఓటేశాక మా రక్షణ చూసుకుంటారా అని. అదే మొక్క అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక కీలకమైనటువంటి నేత వెళ్ళి అమిత్ షా మోడీలకి చెప్పడం, ఆ తర్వాతనే ఇంత భారీ భద్రతా ఏర్పాట్ల మధ్యన ఎన్నికలు జరిగినాయి. 3 అంచెల భద్రతా ఏర్పాట్లతో పర్ఫెక్ట్గా జరిగింది. దాంతో అక్కడ చివరికి అయినా కూడా వాడు జహంగీర్ అనేవాడు ఏది ఈవీఎంల మీద స్టిక్కర్లు అతికిచ్చి బీజేపీకి ఓటేనియకుండా అడ్డుపడే ప్రయత్నం చేయడం అక్కడ జరిగింది. ఇప్పుడు చివరికి ఎన్నికల్లో 207 స్థానాలతో బీజేపీ అధికారంలోకి రావడం, 80 స్థానాలకి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పరిమితం కావడం, ఆ దశలో వచ్చిన అందులో స్వయంగా మమతా బెనర్జీ ఓడిపోవడం, అభిషేక్ బెనర్జీని పార్లమెంట్కి ఉన్నాడు, అసెంబ్లీకి ఇప్పుడు అసెంబ్లీ పక్ష నాయకుల్ని ఎవరిని పెట్టాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మమతా బెనర్జీ తను అసెంబ్లీ నాయకురాలు అవుదాం అనుకుంటుంది. ఎవరినన్నా రాజీనామా చేయించి అక్కడి నుంచి పోటీ చేసి గెలుద్దామని చూస్తుంది. కానీ ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఓటమితో 7,500 ఓట్లు మాత్రమే వచ్చినాయి. 1,09,000 చిల్లర ఓట్లతో బీజేపీ గెలిచింది అక్కడ. దాంతో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ సెకండ్ కూడా కాదు, కమ్యూనిస్టులు సెకండ్ ప్లేస్, కాంగ్రెస్ థర్డ్ ప్లేసు, తృణమూల్ కాంగ్రెస్ 4th ప్లేస్. కేవలం 7,000 ఓట్లు అంటే అక్కడ ఎంతగా చీదరించుకుంటున్నారు, చేత్కరిస్తున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు మమతా బెనర్జీ ఎవరన్నా ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి అక్కడి నుంచి పోటీ చేసి గెలిచి తన అసెంబ్లీకి వెళ్దామంటే సొంత భవానీపూర్ నియోజకవర్గంలోనే ఓడిపోయింది ఆవిడ. ఇప్పుడు కనుక మళ్ళీ ఎవరినైనా రాజీనామా చేయించి ఎన్నికలు పెడితే గ్యారంటీ ఓడిపోతుంది, ఆ సీటు కూడా కోల్పోవడం అవుతుంది. ఇది మమతా బెనర్జీకి మింగుడు పడనటువంటి పరిణామం. అదే సందర్భంలో ప్రజా తిరుగుబాటు ఒక్కసారి ప్రారంభమైతే ఎంత దారుణంగా ఉంటుందో అదే సాక్ష్యం.